నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పాకిస్తాన్ డిజిటల్ సర్జికల్ స్ట్రైక్, ఢిల్లీ పోలీసుల సంచలన హెచ్చరిక, భారత్పై పాక్ 400 డిజిటల్ రహస్య పాచికలు, సోషల్ మీడియాలో సైలెంట్ అటాక్, సరిహద్దు అవతల నుంచి సైలెంట్ అటాక్, భారీ వేట మొదలుపెట్టిన కేంద్ర ఏజెన్సీలు. 5th జనరేషన్ వార్ఫేర్ స్టార్ట్. యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో తుపాకులు క్షిపణులతోనే జరుగుతాయని అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఇప్పుడు 5వ తరం యుద్ధం అంటే 5th జనరేషన్ వార్ఫేర్ ప్రారంభమైంది. నిశ్శబ్దంగా కంటికి కనిపించకుండా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారానే దేశ శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు శత్రు దేశాలు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి ఘోరమైన డిజిటల్ కుట్రను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు బయటపెట్టారు. సరిహద్దు అవతల నుంచి పాకిస్తాన్ నడుపుతున్న ఏకంగా 400కు పైగా సంచలనాత్మక సోషల్ మీడియా ఖాతాల నెట్వర్క్ను పోలీసులు కనుగొన్నారు. అసలు ఏమిటి డిజిటల్ కుట్ర? ఆ 400 ఖాతాల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఆపరేషన్ సింధూర్ కనెక్టివిటీ ఏంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులకు ఆసరాగా చేసుకుని దేశ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఓ పెద్ద సైబర్ వల విసిరింది. నిఘా ఏజెన్సీల నుంచి వచ్చిన పక్కా సమాచారం ఢిల్లీ పోలీస్ సైబర్ వింగ్ రంగంలోకి దిగింది. ఒకవైపు ఢిల్లీలోని వీధుల్లో భద్రతను పర్యవేక్షిస్తూనే మరోవైపు నెట్వర్క్ ప్రపంచంలో శత్రువుల కదలికను నిరంతరం ట్రాక్ చేసింది. ఈ క్రమంలోనే బయటపడింది ఒక భారీ సైబర్ కుట్ర. ఏకంగా 400కు పైగా సోషల్ మీడియా ఖాతాలు, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికలుగా ఒకే తరహా దుష్ప్రచారాన్ని, తప్పుడు కథనాలను నిమిషాల వ్యవధిలో వ్యాప్తి చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బృందాలు గుర్తించాయి. ఈ ఖాతాల పనితీరును పరిశీలిస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి పాత వీడియోలను మార్ఫింగ్ చేయడం, కొన్ని సంఘటనలను విజువల్లు వేరే ప్రాంతాలకు ఆపాదిస్తూ ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలించేలా వ్యాఖ్యలు రాయడం ఈ ఖాతాల ప్రధాన ఉద్దేశం. భారత్లోని అంతర్గత నిరసనలు, సున్నితమైన అంశాలను టార్గెట్ చేస్తూ సామాన్య ప్రజలను రెచ్చగొట్టేలా ఇవి కంటెంట్ను విసిరేస్తున్నాయి. ఒక చిన్న ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని 1000 ఖాతాల ద్వారా రీట్వీట్ చేయించడం ద్వారా ఒక పెద్ద వివాదాన్ని సృష్టించడమే వీటి వ్యూహం. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో వెలుగు చూసిన అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, గతంలో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ సాగించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో క్రియాశీలంగా ఉండి ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన పలు ఖాతాలు ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ దాని అధికారిక సైనిక మీడియా విభాగమైన ఐఎస్పిఆర్ వెనుక ఉండి ఈ డిజిటల్ సిండికేట్ నడుపుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. భారతదేశ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు నిధులను గుమ్మరిస్తూ ఫేక్ ఖాతాల ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ డిజిటల్ దాడిని తిప్పికొట్టేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ సైబర్ విభాగం 14C సంయుక్తంగా 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశాయి. ఇప్పటికే ఆ 400 ఖాతాలను బ్లాక్ చేయడానికి సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు అత్యంత కీలకమైన, కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో మీకు వచ్చే ప్రతి మెసేజ్, ప్రతి వీడియో వెనుక శత్రు దేశాల కుట్ర ఉండవచ్చు. ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక ధృవీకరణ లేకుండా ఎటువంటి పోస్టును షేర్ చేయవద్దు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చిన నిరాధారమైన పోస్టులు షేర్ చేస్తూ దేశ విద్రోహ శక్తులకు సహకరిస్తే ఐటీ చట్టాలు, భారత న్యాయ సంహిత కింద జైలు శిక్ష తప్పదు అని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఈ డిజిటల్ యుగంలో మన వేలిముద్రలు తుపాకీ కంటే ప్రమాదకరంగా మారవచ్చు. శత్రువు సరిహద్దు దాటి రానక్కర్లేదు. ఒక తప్పుడు పోస్టు ద్వారా మన ఇంట్లోనే అశాంతిని రేపగలడు. కాబట్టి ప్రతి పౌరుడు ఒక డిజిటల్ సైనికుల్లా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఏ సమాచారమైనా షేర్ చేసే ముందు నిజానిజాలు సరిచూసుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత. దేశ భద్రత కేవలం సరిహద్దుల్లో ఉన్న సైనికుల బాధ్యత మాత్రమే కాదు, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరి బాధ్యత. పాకిస్తాన్ ఆడుతున్న ఈ డిజిటల్ నాటకానికి చెక్ పెట్టాలంటే మన జాగరూకతే అతిపెద్ద ఆయుధం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.